Hi, welcome to Easy Maths Tricks ఛానల్. సో పర్సంటేజ్ ట్రిక్స్. సో పర్సంటేజ్ ఎలా కట్టాలో ఏంటో ఒకసారి చూద్దాము. ఆ ట్రిక్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ పర్సంటేజ్ కట్టాలంటే ఏం చేయాలి? పర్సంటేజ్ చూడండి ఒకసారి. ఓకే, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పర్సంటేజ్ ఫ్రాక్షన్స్లో మార్చాలి. అంటే ఏంటి? పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి, అంతే కదా? ఓకే, సో ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? దేంతో డివైడ్ చేయాలి? 100తో డివైడ్ చేయాలి. ఓకే, సో డివైడెడ్ విత్ 100. ఓకేనా? సో పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 100తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో అదే ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో చూడండి, ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సంటేజ్ అంటే ఏంటి? మల్టిప్లై చేయాలి, 100తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఓకేనా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 50% అంటే ఏంటి? 50% అంటే 50/100. ఓకే, సో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. సో 1/2, అంతే కదా? 50/100 అంటే 1/2, అంతే కదా? సో దీన్ని ఫ్రాక్షన్స్లో చేయాలంటే ఎలాగా? 100తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సంటేజ్ అంటే ఎంత? సో 1/2 ఇంటూ 100 అంటే ఎంత? 50%. ఓకేనా? సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లో మార్చాలంటే 100తో డివైడ్ చేస్తాం. ఓకే, సో ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఎలాగా? 100తో మల్టిప్లై చేయాలి. సో ఓకేనా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 50% అంటే 50/100 అంటే 1/2. ఓకేనా? సో ఈ ఫ్రాక్షన్స్ని మనం పర్సంటేజ్లో మార్చాలంటే సో 100తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 50%. ఓకేనా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/1 అంటే 100/1, సో 100%. సో 1/2 అంటే 100/2 అంటే ఎంత? 50%. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అనుకోండి, అంటే ఎంత? 100/3. సో ఎంత వస్తుంది? 33.33%. ఓకేనా? సో 1/4 అనుకోండి, అంటే ఎంత? 100/4 అంటే 25. ఓకే, 25%. సో 1/5, సో 100/5 అంటే 20%. ఓకేనా? సో 1/6 అనుకోండి, సో 100/6 అంటే ఎంత వస్తుంది? 16.66%. ఓకే, అంతేనా? నెక్స్ట్ 1/7 అనుకోండి, 100/7 అంటే ఎంత వస్తుంది? 414, సో 2 టైమ్స్ 28%. ఓకే, ఇట్లా వస్తుంది కదా? నెక్స్ట్ 1/8 అనుకోండి, సో 100/8 అంటే ఎంత? 12.5%. ఓకే, నెక్స్ట్ 1/9 అనుకోండి, 100/9 అంటే ఎంత? 11, చూడండి 11.11%. ఓకేనా? ఓకే, సో 1/10 అంటే 10%. 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా? ఓకేనా? సో ఇట్లా వస్తాయి కదా పర్సంటేజ్ కట్టినప్పుడు మనం. ఓకేనా? సో
ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 14.28 ఓకే ఆఫ్ 140 అని ఇచ్చారు. ఓకే, కన్వర్ట్ ఎలా చేయాలి? ఫస్ట్ జనరల్గా మనం ఎలా చేస్తాము? జనరల్గా ఎట్లా చేస్తాం దీన్ని చూడండి. 14.28 బై 100 ఇంటూ సమ్ వాల్యూ ఎంత 140 వేస్ట్ చేస్తాం. అదే మీకు ఏంటిది 14.28 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి ఒకసారి. 1/7 కదా, 1/7. సో 1/7 డైరెక్ట్ 1/7 వేసేయచ్చు. 1/7 ఇంటూ 140. సో 20 ఈజ్ ద ఆన్సర్. ఓకే ఓకే, అర్థమైందా? సో ఈ విలువ ఎంత మనకి 1/7కి ఈక్వల్ అవుతుంది. సో ఈ వాల్యూస్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ట్రిక్ చేయడం ఈజీ. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈజ్ 16.66% ఆఫ్ 180? సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది పర్సంటేజ్ చూడండి. 1/6కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో 1/6కి ఈక్వల్ అవుతుంది చూడండి ఒకసారి. 16.66. సో ఈ వాల్యూ గుర్తుంటే కనుక ఇది వేయడం చాలా ఈజీ. సో 1/6 అయితే జనరల్గా ఏం చేస్తారు 16.66 బై 100 ఇంటూ 180 చేయాలి. ఓకేనా? సో అట్లా అక్కర్లేకుండా 1/6 ఇంటూ 180. సో 30 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, సో ఈ వాల్యూస్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ ఈ 1/6 వేసేసి ఈ వాల్యూ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25% అంటే 1/4 అని వేస్ట్ చేసేసి మనం ఈజీగా. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈజ్ 11.11% ఆఫ్ 360? సో 11.11% అంటే దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి. 1/9కి ఈక్వల్ అవుతుంది చూడండి ఒకసారి. ఓకే, సో 1/9కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇదిగో 11.11% అనేది 1/9కి ఈక్వల్ అవుతుంది. సో 1/9 ఇంటూ 360 అంటే సో 40 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఓకే, సో ఇవి కొంచెం మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కన్వర్ట్ 1/5 ఇంటూ పర్సంటేజ్. చూడండి మనం జనరల్గా ఎలా చేస్తాము 1/5% కట్టాక 100తో మల్టిప్లై చేస్తాం. సో 20. ఓకే, సో ఇదే వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి మీకు వాల్యూ తెలుసు అనుకోండి 1/5% వాల్యూ తెలుసు అనుకోండి 20% అని ఈజీగా వేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ కన్వర్ట్ 1/7 ఇంటూ పర్సంటేజ్. ఓకే, సో 1/7% డైరెక్ట్ వాల్యూ తెలుసు కదా. 1/7కి పర్సంటేజ్ ఎంత 14.28. సో ఇట్లా వేసేయచ్చు. ఓకే ఓకేనా? సో అర్థమైందా? ఓకే, సో ఈ వాల్యూస్ కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే పర్సంటేజ్ కట్టడం చాలా ఈజీ. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని ట్రిక్స్ నేర్చుకుందాము. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.